హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కువైట్లో ఉండే లిటిల్ జంగల్కి వెళ్తున్నాము. అక్కడ దూరంగా కనిపిస్తోంది కదా, అదే లిటిల్ జంగల్. ఇక్కడైతే కుడివైపు నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, అందరూ కువైటీ వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడైతే ఎక్కువగా కువైటీ వాళ్ళే ఉంటారు. అక్కడ ఎదురుగా కనిపిస్తోంది కదా, అదే టికెట్ కౌంటర్. ఇక్కడికి వెళ్ళి ఒక్కో మనిషికి 3 దినార్లు పే చేయాలి. ఇక్కడ మనము అమౌంట్ పే చేయగానే మనకి ఇలాంటి కార్డ్స్ ఇస్తారు. మేమైతే ముగ్గురికి 9 KD పే చేసాము, అందుకని మాకు 3 కార్డ్స్ ఇచ్చారు. ఈ లిటిల్ జంగల్ అనేది కువైట్లో ఉంది కాబట్టి ఇక్కడంతా వీళ్ళ ట్రెడిషన్కి సంబంధించినట్టుగా ఉంటుందనుకుంటాము, కానీ అది తప్పు. ఇక్కడంతా ఆఫ్రికన్కి సంబంధించిన ట్రెడిషన్ ఉంటుంది. ఇక్కడైతే 2 ఆఫ్రికన్ ద్వారపాలకులు ఉన్నారు. మా పాప అయితే వెళ్ళి వాళ్ళతో ఫోటో తీసుకుంటోంది. మనము ఇక్కడ నుంచి లోపలికి రాగానే ఏదో ఒక గుహలోకి వెళ్తూ ఉన్నట్టు చాలా అందంగా క్రియేట్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న పక్షులైతే ఒరిజినల్ పక్షులే. ఇక్కడైతే మెయిన్ ఎంట్రన్స్లోనే రకరకాల అందమైన పూల చెట్లను, వాటి మధ్యలో ఒక చిన్న కొలను, ఆ కొలనులో ఒరిజినల్ పక్షులు చూడ్డానికైతే చాలా అందంగా ఉంది. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎవరి కార్డు వాళ్ళ చేతిలో ఉండాలి. అక్కడ ఒక మిషన్ ఉంటుంది. ఆ కార్డు తీసుకెళ్ళి మనం ఆ మిషన్లో పెట్టామంటే అప్పుడు మనకు ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళనిస్తుంది. మనం లోపలికి రాగానే ఇక్కడ ఎదురుగ్గా మనకు ఒక కౌబాయ్ ఉంటాడు. ఇక్కడైతే కూర్చోవడానికి కుర్చీలు చూడండి, చెక్కతో ఎంత అందంగా చేశారో. లాస్ట్ టైం అయితే మేము ఇక్కడికి వచ్చినప్పుడు బాగా ఎండలున్నాయి. అంటే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఎండాకాలంలో వచ్చాము. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్ళగానే మనకు ఎదురుగ్గా ఇక్కడ రకరకాల బొమ్మలు కనిపిస్తాయి. అక్కడ కనిపిస్తున్న ఆ జిరాఫీ బొమ్మ అయితే 50 దినార్లు చెప్పాడు. అక్కడ ఎదురుగా కనిపిస్తోంది గేమ్ ఏరియా. ఇది స్పెషల్గా పిల్లల కోసం మాత్రమే తయారు చేశారు. ఇక్కడైతే చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా 1 అవర్ పోయాక ఇక్కడంతా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే అందరూ వచ్చి రెడీ చేస్తున్నారు. బయట మనము 3 KD పే చేసాం కదా, ఆ టికెట్ డబ్బులు కాకుండా ఇక్కడ బయట మళ్ళీ ఒక కౌంటర్ ఉంటుంది. అంటే ఈ విధంగా ఇక్కడ లోపలికి వెళ్ళాలన్నా మనకు ఏ గేమ్స్ కావాలన్నా ఇక్కడ మళ్ళీ అమౌంట్ పే చేయాలి. గేమ్ ఏరియా పక్కనే ఒక పెద్ద బోట్ ఉంటుంది. కువైట్లో బోట్స్ అంటే చాలా ఫేమస్. ఇక్కడైతే ఒక చిన్న వంతెన కూడా ఉంది. అయితే ఇది నీళ్లపై నుంచి ఇటువైపు నుంచి అటువైపుకు వెళ్ళడానికి ఉంది. అయితే ప్రస్తుతానికి ఆ దారిని అయితే క్లోజ్ చేశారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరైనా అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి నీళ్ళల్లో పడితే ప్రమాదం కాబట్టి. అక్కడ నుంచి అయితే నాకు దూరంగా ఒక ఏనుగు కనిపించింది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడైతే ఏనుగు లేదు, ఇప్పుడు పెట్టారు కొత్తగా. అయితే అది చెవులు ఊపుతున్నట్టు బాగా కదులుతున్నట్టు కనిపించింది. నేను అందుకే ఒరిజినల్ ఏనుగేమని వచ్చి చూశాను. తీరా ఇక్కడికి వచ్చి చూశాక ఇది ఒక బొమ్మ, ఒరిజినల్ ఏనుగు అయితే కాదు. అందరూ నాలాగే ఇక్కడికి వచ్చి ఒరిజినల్ ఏనుగు అనుకొని తర్వాత బొమ్మని తెలిసి మోసపోతున్నారు. ఇక్కడైతే మనకు వంటలు కనిపిస్తున్నాయి కదా, అలాగే అక్కడే పక్కన చిన్న చిన్న గుర్రాలు ఉన్నాయి, పెద్ద గుర్రాలు కూడా ఉన్నాయి. మనం ఇక్కడికి వచ్చి అంటే ఈ కౌంటర్ దగ్గరకు వచ్చి అమౌంట్ పే చేసామంటే వాటిపైన మనము అక్కడ తిరగచ్చు. మనం బయట ఒక్కో మనిషికి 3 KD పే చేసాం కదా, అది కాకుండా ఇక్కడ లోపల ప్రతిదానికి మళ్ళీ అమౌంట్ పే చేయాలి. నో స్మోకింగ్. ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. అయితే ఈ లిటిల్ జంగిల్ అనేది చాలా పెద్ద పార్కు. ఇక్కడైతే ఎక్కడ ఎటువైపు ఏదుందో తెలుసుకొని తిరగడం చాలా కష్టం. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే చాలా వరకు మిస్ అయిపోతారు. మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చాం కాబట్టి ఎక్కడ ఏమున్నాయో తెలుసుకొని చాలా తొందరగా వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే లోపల ఒక చిన్న అడవిలాగా ఉంటుంది. ఆ అడవికి ముందు బయట చిన్న చిన్న కుందేళ్ళు ఉన్నాయి. మా పాప అయితే వాటిని చూస్తూ అక్కడే చాలాసేపు ఉండిపోయింది. ఇప్పుడు మేము ఈ అడవిలోకి వెళ్తున్నాము. ఇక్కడ లోపల చాలా వరకు CCTV కెమెరాలు కూడా ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళగానే ఏదో ఒక పెద్ద అడవిలోకి, ఒక గుహలోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. వీళ్ళు అంత అందంగా క్రియేట్ చేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామందిని వాటిని ముట్టుకుంటారు కాబట్టి వాటికి ప్రమాదం కలగొచ్చేమోనని వాటిని చాలా జాగ్రత్తగా అద్దాల లోపల చాలా అందంగా పెట్టారు. వాటిని ఎవరూ టచ్ చేయకుండా కూడా చాలా అందంగా క్రియేట్ చేశారు. ఈ అడవిలో అయితే లోపల అన్ని రకరకాల పక్షులు ఉన్నాయి. కొన్ని అయితే బయట కూడా విహరిస్తున్నాయి, కానీ కొన్నిటి మాత్రం లోపల ఈ విధంగా చాలా జాగ్రత్తగా పెట్టారు. ఇవైతే చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఆ కలర్ కాంబినేషన్ చూడండి, సూపర్గా ఉంది. అప్పుడు ఎండాకాలమే నయం, చాలా పక్షులు ఉండేవి. ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయాయి. ఇక్కడైతే మనం కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉంటాయి. ఈ అందమైన ప్లేస్లో ఇలా కుర్చీలలో కూర్చొని మనం ఎంతసేపైనా వీటిని చూస్తూ ఉండొచ్చు.
ఒక అడవిలో ఉన్నట్టు ఇక్కడ కొండలు, గుట్టలు, వాటి మధ్యలో సెలయేర్లు, పక్షుల కోసం చిన్న చిన్న ఇల్లులు, అందమైన గూళ్ళు చాలా అందంగా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కుర్చీల్లో కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు ఎదురుగ్గా మాకు ఏదో కదిలినట్టు కనిపించింది. అక్కడికి వెళ్ళి చూసాము. అక్కడైతే పెద్ద కొండ చిలువైతే ఉంది. మా పాప అయితే ఆ పామును చూసి భయపడుతోంది. కానీ వాళ్ళ అన్న చేయి పెట్టుకొని కొంచెం ధైర్యంగా దగ్గరికి వెళ్ళి చూస్తోంది. ఇక్కడైతే వాటిని ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి చాలామంది మనుషులు కూడా ఉంటారు. వాటిని చాలా శుభ్రపరుస్తూ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతున్నారు. కువైట్లో అయితే ఒమేరియా అని ఒక ఏరియా ఉంది. అందులో ఒక పార్క్ ఉండేది. దానిని ఒమేరియా పార్క్ అని అందరూ పిలుస్తూ ఉండేవారు. ఈ లిటిల్ జంగిల్ లేకముందు అదే చాలా ఫేమస్ పార్కు. అక్కడైతే పులులు, సింహాలు, పెద్ద పెద్ద ఏనుగులు, జిరాఫీలు, చాలా రకాల జంతువులు, చాలా రకాల పక్షులు ఉండేవి. అయితే ఆ పార్క్ని కొన్ని సంవత్సరాల ముందు మూసేశారు. మేమైతే ఎక్కువగా అక్కడికే వెళ్ళే వాళ్ళము. అయితే అక్కడున్నన్ని జంతువులు ఇక్కడ లేవు, అక్కడున్నన్ని పక్షులు ఇక్కడ లేవు. ఇక ఈ అడవిలో నుంచి మేము బయటికి వెళ్ళేటప్పుడు పక్కన మాకు ఒక కోతి కనిపించింది. కోతుల్ని చూడాలంటే కూడా మేము ఇలాంటి పార్కులకి అమౌంట్ పే చేసి ఇక్కడికి వచ్చి చూడాలి. అదే ఇండియాలో అయితే ఎక్కడ పెడితే అక్కడ చూడొచ్చు. ఇక అయితే ఆ అడవిలో నుంచి బయటికి రాగానే ఇక్కడ చాలామంది కువైటీలు లోపల కూర్చొని ఉన్నారు. సరే అక్కడ ఏముందో అని వెళ్ళి చూసామో అక్కడైతే చిన్న చిన్న కొంగలు, పెద్ద పెద్ద కొంగలు ఉన్నాయి. ఇక అక్కడ నుంచి ఈ పక్కకు వస్తే ఇక్కడ ఇంకా చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు. వీళ్ళ నెత్తినైతే ఈ పక్షుల్ని పెట్టి ఆడిస్తున్నారు. ఇక్కడ కువైటీ పిల్లలకు ఇలాంటి పక్షులతో ఆడుకోవడం చాలా ఇష్టము. అందుకే చాలామంది కువైటీ పిల్లలు ఆ పక్షుల్ని నెత్తిన పెట్టుకొని మరీ ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మరి ప్రతిదానికి డబ్బే అని అన్నట్టు ఇక్కడ కుర్చీలు వేసి ఇక్కడ కుక్కల్ని కూర్చోపెట్టి అక్కడికి పిల్లల్ని రానిచ్చి ఆ కుక్కలతో ఆడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. దీనికి కూడా అమౌంట్ పే చేయాలంట. ఈ పార్క్ చాలా పెద్దది. ఇది చూసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఒక వ్యక్తి నిలబడుకొని ఛాయ్ అమ్ముతున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పాత్రలన్నీ కువైటీ వాళ్ళు ఇలాంటివే వాడతారు. ఇక్కడ అందరూ వచ్చి చూస్తుంటే అక్కడ ఏముందోనని వచ్చి చూసాము. చాలా దూరంలో ఏదో ఒక జంతువు కనిపిస్తోంది. దాని పేరైతే నాకు తెలియదు. మా పాప అయితే ఈ పార్క్ అంతా తిరిగి తిరిగి అలసిపోయింది. ఇప్పుడు పొట్టలోకి ఏదో ఒకటి వెయ్యాలి కాబట్టి తనకైతే ఇష్టమైన చిప్స్ అయితే కొనేసింది. ఎండాకాలం అయితే ఈ పార్క్ చూడడం చాలా కష్టము. లాస్ట్ టైం మేము ఎండాకాలంలో వచ్చినప్పుడు ఇవన్నీ చూడడం కూడా లేదు, వెనక్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఎండలండి చాలా విపరీతంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూడాలంటే చాలా కష్టము. మన ఇండియాలో అయితే పొట్టేలు కానీ మేకల్ని చూడాలంటే ఎక్కడైనా చూడొచ్చు. ఇక్కడ చూడండి, మేము అంత దూరం నుంచి వచ్చి అమౌంట్ పే చేసి మరీ చూస్తున్నాము. ఈ పార్క్ మొత్తం అంతా చూస్తూ చూస్తూ నైట్ అయిపోయింది. ఈ లిటిల్ జంగల్ అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలవుతుంది, రాత్రి 10 వరకు ఉంటుంది. ఇప్పుడు ఇంత రాత్రి అయినా కూడా కువైటీ వాళ్ళు మాత్రం ఇంకా ఇక్కడ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికింకా వస్తూనే ఉన్నారు. మేమైతే మధ్యాహ్నం 3:30కి వచ్చాము. ఈ పార్క్ అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము, ఇంకా అయిపోలేదు. ఇప్పుడు నైట్ టైం అయితే ఇక్కడ ఏ జంతువులు ఉన్నాయో కూడా సరిగా కనిపించవు. మా పాపనైతే చూడండి వాటిని ఎలా పలకరిస్తోందో. మా పాప అయితే వాటిని హౌ ఆర్ యు అని అడుగుతోంది. అవి మాత్రం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. నీ పని నీదే, మా పని మాదే అన్నట్టున్నాయి. ఇక్కడైతే వెళ్ళే దారిలో చింపాంజీ ఉంటుంది. ఇక్కడైతే 2-3 ఉంటాయి. ఈ నైట్ టైం కాబట్టి అంత క్లియర్గా కనపడట్లేదు. ఈ లిటిల్ జంగిల్లో ఇక్కడ జంతువుల కన్నా కూడా హోటల్సే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా అన్ని హోటల్సే. ఇక్కడైతే చూడండి, ఏకంగా ఫుడ్ కోర్టే ఉంది. అందులో లోపలైతే చిన్న చిన్న టెంట్స్ వేసి చాలా అందంగా ఉన్నాయి. ఎండాకాలం అయితే కువైటీ వాళ్ళు ఇలాంటి చోట్లకి అస్సలు రారు. ఎందుకంటే ఎండలు 50 డిగ్రీస్ పైనే ఉంటాయి కాబట్టి. ఇప్పుడైతే చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ పార్క్లో ఇంకా చూడవలసినవి, చూపించేటివి చాలా ఉన్నాయి. అయితే వీడియో అనేది చాలా ఎక్కువ లెంత్ అయిపోతుంది, అందుకే ఎక్కువగా చూపించట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.